Daily. Taste the Daily. ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు యూట్యూబర్ అన్వేష్. తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు తెలిపారు. 130 దేశాలు తిరిగాని, ఇక సంపాదించింది చాలని తెలిపారు. తన దగ్గర 8 కోట్లు ఉన్నాయని, వాటితో ప్రజల కోసం కాకుండా తన కోసం మిగిలిన దేశాలు తిరుగుతానని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఇటీవల గరికపాటి వివాద కారణంగా ఆయన ఛానళ్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అన్వేష్ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు యూట్యూబర్ అన్వేష్. తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు తెలిపారు. 130 దేశాలు తిరిగానని, ఇక సంపాదించింది చాలని తెలిపారు. తన దగ్గర 8 కోట్లు ఉన్నాయని, వాటితో ప్రజల కోసం కాకుండా తన కోసం మిగిలిన దేశాలు తిరుగుతానని తెలిపాడు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కాగా ఇటీవల గరికపాటి వివాదం కారణంగా ఆయన ఛానళ్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గారు. దీంతో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన అన్వేష్ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, ఈ కాంట్రవర్షియల్ ఇష్యూ తర్వాత నాన్ వెజ్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇక ముందు తన ట్రావెలింగ్ పూర్తిగా నిలిపివేస్తున్నానంటూ, ఇంకెక్కడ కూడా దేశ పర్యటన చేయను అంటూ కూడా అతను ఈ నిర్ణయం తీసుకొని వీడియో ద్వారా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే కాంట్రవర్షియల్ ఇష్యూలో అనవసరమైనటువంటి కామెంట్స్ ఆయన చేయడము, దీనిపై తన సోషల్ మీడియా అకౌంట్స్ అందరూ కూడా అన్ఫాలో కొట్టడము, అన్సబ్స్క్రైబ్ చేయడము, అతని ఛానల్స్ కి దూరంగా ఉండడము, విపరీతమైనటువంటి ట్రోల్ చేయడము, ఏదైతే తను మాట్లాడినటువంటి భాష తీరుని అదే వాళ్ళ సొంత కుటుంబం అయితే ఇలానే వ్యవహరిస్తాడా అంటూ వాళ్ళ తల్లిని, మిగతా కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా రకరకాల ట్రోలింగ్స్ పెట్టడంతో దీనిపై రియలైజ్ అయినటువంటి నాన్ వెజ్ అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకొని కుటుంబం వరకు తీసుకొచ్చాను అంటూ కూడా ఫీల్ అయ్యి తాను ఇక ముందు దేశ పర్యటన ముగించుకున్నాను, ఇప్పటి వరకు చేసినటువంటి పర్యటనలో భాగంగా వచ్చినటువంటి డబ్బులతో ఇంకా తిరగాల్సినటువంటి కొన్ని దేశాలు తిరుగుతానే తప్ప ఎక్కడ కూడా పర్యటన పేరుతో ఇక ముందు వీడియోలు రిలీజ్ చేయాలని ఇప్పటికే క్షమాపణలు కోరినప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా తను ఏదైతే సీతామాత, ద్రౌపది మాతలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీస్తాయి. కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉక్రెయిన్, మలేషియా, థాయిలాండ్ కేంద్రంగా కూడా చాలా మంది స్పందించి నాన్ వెజ్ ని ఈడ్చుకొచ్చి భారతమాత కాళ్ల మీద పడేస్తాము, నాన్ వెజ్ పైన చర్యలు తీసుకోండి, నాన్ వెజ్ లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయకండి, అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండండి, అతను చెప్పేవి ఏవి కూడా ఆచరించకండి, అతను ఒక దేశద్రోహి కిందికి అతన్ని ప్రకటించండి అంటూ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాల పరిస్థితుల దృష్ట్యా తనే స్వయంగా ఈ వీడియోలు మానేస్తా ఉన్నానంటూ కూడా ప్రకటించి ఒక వీడియో రిలీజ్ చేసి మిగిలిన డబ్బులతోటే ఇంకా కొన్ని దేశాలు తిరిగి ఇక ప్రయాణాన్ని పూర్తిగా నిలిపివేస్తానంటూ కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నాన్ వెజ్ ఒక సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ భరతం పైన ఉక్కుపాదం మోపినటువంటి వ్యక్తి, మంచి పేరు సంపాదించి ఈ అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూలో శివాజీ వర్సెస్ అనసూయ ఇష్యూలో ఎపిసోడ్ లో తను అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో లేనిపోయినటువంటి కామెంట్స్ చేసి తన మీదికి తీసుకొచ్చి తన పర్సనల్ అటాకింగ్ కి ఎక్కువగా నెగిటివ్ ట్రోలింగ్స్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ దెబ్బకి నాన్ వెజ్ భయపడి నేను వీడియోస్ చేయట్లేదు, ఇంకా పర్యటనకు పోను, ఇకపై నన్ను తెలుగు ప్రజలు, తెలంగాణ భారత ప్రజలందరూ నన్ను క్షమించండి అంటూ కూడా తను ఒక క్షమాపణ వీడియో పంపినప్పటికీ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము, ఎవరు కూడా అతన్ని స్వాగతించకపోవడంపై మాత్రం తీవ్రమైనటువంటి ట్రైలింగ్స్ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా అన్ఫాలో అవ్వడము, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి అన్వేష్ కి రోజులుగా లక్షల అందరు అన్ఫాలో కొట్టడంతో కొన్ని లక్షలాది కొద్ది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అంతా కూడా వెనుతిరిగారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్వేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. అనుష, రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ కు బిగ్
షాక్ ఇచ్చాడు యూట్యూబర్ అన్వేష్. తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు తెలిపారు. 130 దేశాలు తిరిగానని, ఇక సంపాదించింది చాలని తెలిపారు. తన దగ్గర 8 కోట్లు ఉన్నాయని, వాటితో ప్రజల కోసం కాకుండా తన కోసం మిగిలిన దేశాలు తిరుగుతానని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కాగా ఇటీవల గరికపాటి వివాదం కారణంగా ఆయన ఛానళ్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గారు. దీంతో గ్యాప్ ఇచ్చిన అన్వేష్ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశాడు.